నిన్న నువ్వు వాళ్ళతో గొడవ పడ్డావంట. చివరిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అయ్యో మేడం, వాళ్ళే మవాజాలకు వచ్చారు, నా తప్పేం లేదు. ఛీ, నువ్వింక మారవ్రా, ఇంతే నువ్వు సచ్చినోడా. కనీసం బ్రతికే కొద్ది రోజులైనా మంచిగా మనిషిగా బ్రతకరా సచ్చినోడా. వద్దులేండి మేడం, మంచోడు కంటే దేవుడు త్వరగా తీసుకెళ్తాడంట. నేను చెడ్డోనుగానే ఉంటాను. ఛ, అసలు మారవరా నువ్వు. ఇది మండల స్థాయి సింగిల్ గేమ్ కాంపిటీషన్. ఒక్క ఆటలోనే వారి బలాబలాలు తేలనున్నాయి. కాటి ఒకవైపు, పుల్లై టీం ఒకవైపు తలబడుతున్నాయి. కాసేపట్లో మన మైదానంలో రెండు టీముల హోరాహోరీని మనం చూడబోతున్నాము. ఇక పోరుకు సిద్ధమయ్యి టాస్కెళ్ళబోతున్నాయి. వాళ్ళ దగ్గర చిల్లరే ఉంది, నా దగ్గర నోటు కూడా ఉంది. కుళ్ళు జోకులు. కమాన్ కమాన్, కెప్టెన్ ఇద్దరు రండి. బొమ్మనా చెక్కనా? బొమ్మ. బొమ్మ పడింది. రన్నింగా చేసింగా? చేసింగ్. రన్నింగ్. ఓకే, రన్నింగ్. ఆల్ ది బెస్ట్. టాస్ గెలిచాడు. ఆల్ ది బెస్ట్. పుల్లయ్య టీం చేజింగ్ కోరుకుంది. ఇప్పుడు ఆట మొదలైంది. సిటీ గుర్రాల మధ్య, పల్లెటూరు గుర్రాల మధ్య హోరా హోరీ ఆటని ఇప్పుడు మనం చూడబోతున్నాము. వరికుంటపాలెం టీం నుంచి పుల్లయ్య చేజింగ్ లో ఉన్నారు. ఇప్పుడే ఆ చేజింగ్ వేరే వాళ్ళకి అందించడం జరిగింది. ఒక్క ఆటతోనే పట్టణ, పల్లెటూరి గుర్రాల మధ్య ఉన్న ఆటలో బలాబలాలు తేలబోతున్నాయి. ఆ చేజింగ్ చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరిని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ పట్టణ గుర్రాలే ముందంజలో ఉండేటట్లున్నారు. ఇలాగే కొనసాగితే పట్టణ గుర్రాలదే పైచేయిగా ఉన్నట్లు అనిపిస్తోంది మనకు. ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా రాలేదు. టైం కూడా మనోళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు సార్. సమయం ముగిసేలో ఒక పాయింట్ అయినా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. వరికుంటపాలెం నుంచి చేస్తూనే ఉన్నారు. చేస్తున్నాడు పాయింట్ వచ్చేస్తుంది. మిస్ అయిపోయింది, పాయింట్ రాలేదు. వరికుంటపాలెం నుంచి పుల్లయ్య పోరాడుతున్నారు. అయినప్పటికీ ఆశించదగ్గ ఫలితాలు కనిపించట్లేదు. సూపర్ సూపర్, కమ్ ఆన్. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. చాలా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 5 minutes ఓవర్. ఇంకా సమయం 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇప్పటికీ కూడా ఒక్క పాయింట్ కూడా రాకపోయినట్లయితే వరికుంటపాలెం గుర్రాలు వరికుంటపాలెం వెళ్ళి తీరాల్సిందే. ఇంకా మరిలో పుల్లయ్య దిగబోతున్నాడు. పుల్లయ్య ఇప్పుడైనా పాయింట్ చేస్తాడా లేదా? ఒక్క పాయింట్ పుల్లయ్యకి వచ్చింది. పుల్లయ్య 1 పాయింట్.